ఫెమిడిలైట్ అసలు వెజైనల్ ఇన్ఫెక్షన్స్ నుంచి ఎట్లా మమ్మల్ని కాపాడు? వైట్ డిశ్చార్జ్ రావడము, ఇచ్చింగ్ రావడము, యూరిన్కి వెళ్ళినప్పుడు మంటగా రావడము, ఇలాంటివన్నీ వెజనల్ ఇన్ఫెక్షన్ వచ్చిందని చెప్పేసి అనుకోవడానికి ఉదాహరణ. సిమ్టమ్స్ సార్ కొంచెం స్మెల్, ఇవన్నీ ఫౌల్ స్మెల్, అవన్నీ ఫిషీ స్మెల్ అవన్నీ వస్తాయి. ఈ వెజనల్ ఇన్ఫెక్షన్స్ ఫస్ట్ ఎందుకు వస్తాయి? వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ మనకు జనరల్ గా పొరపాటు చాలా మంది చేసేటటువంటి తెలియక చేసేటటువంటి పొరపాటు ఏంటంటే వాటర్ తో డీప్ గా క్లీన్ చేసుకుంటుంటారు. అదే పెద్ద తప్పు అసలు యాక్చువల్ గా. ఈ వాటర్ తో రిపీటెడ్ గా వాష్ చేసినప్పుడు ఈ గుడ్ బ్యాక్టీరియా బయటకు వెళ్ళిపోతుంది. ఓకే, ఈవెన్ సోప్ తో కూడా వాష్ చేసినప్పుడు కూడా ఇదే జరుగుతుంది. సోపు, వాటర్, మేజర్ గా మనం చేసే తప్పు ఏంటంటే, ఆడవాళ్ళు చేసే తప్పు ఏంటంటే వాటర్, తర్వాత సోపు, వీటన్నిటితో పాటు స్ట్రెస్, టూ మచ్ స్ట్రెస్ ఉండే కానీ వెజనల్ ఇన్ఫెక్షన్ వస్తుంది. వాళ్ళ ఇమ్యూనిటీ కాంప్రమైజ్ అవుతుంది, బ్యాడ్ బ్యాక్టీరియా అక్కడి నుంచి గ్రో అవుతుంది. వెజైనాలో గుడ్ బ్యాక్టీరియా కౌంట్ తగ్గింది కాబట్టి బ్యాడ్ బ్యాక్టీరియా ప్రజ్వరిల్లుతుంది అని చెప్పేది మనం గుర్తించాలి. అలాంటి సమయంలో ఏం చేస్తుంది అంటే, మీరు ఫెమిడిలైట్ డైలీ ఒక క్యాప్సూల్ నైట్ గాన భోజనం తర్వాత తీసుకుంటూ ఒక 3 months కంటిన్యూస్ గా వాడుకొని, తర్వాత ఇంకో 3 months మెన్సెస్ డే నుంచి 10 days, మళ్ళీ మెన్సెస్ డే నుంచి 10 days, మళ్ళీ మెన్సెస్ డే నుంచి 10 days వాడుకుంటే మళ్ళీ ఇన్ఫెక్షన్స్ రాకుండా కంట్రోల్ చేసుకునేదానికి అవకాశాలు ఉంటాయి. ఫెమిడిలైట్ లో 2 రకాల స్ట్రెయిన్స్ ఉంటాయి. లాక్టోబాసిల్లస్ rhamnosus HN001, లాక్టోబాసిల్లస్ acidophilus LU14 అని. ఈ 2 స్ట్రెయిన్స్ యూఎస్ నుంచి ఇంపోర్ట్ చేయడం జరిగింది. ఈ 2 స్ట్రెయిన్స్ ఏం చేస్తాయంటే వెజైనాలో pH ని 3.5 నుంచి 4.3 మధ్య మెయింటైన్ చేస్తాయి. ఇప్పుడు యాంటీబయాటిక్స్, యాంటీ ఫంగల్స్, వెజనల్ వాషెస్ తీసుకుంటే ఏమవుతుందంటే అవి బ్యాడ్ బ్యాక్టీరియాని చంపుతాయి, వాటితో పాటు గుడ్ బ్యాక్టీరియాని కూడా చంపుతాయి. ఇప్పుడు ఆ గుడ్ బ్యాక్టీరియా రిస్టోర్ చేయడానికి వాడేది ఫెమిడిలైట్. సో దీన్ని తీసుకుంటూ పోతే అక్కడ వచ్చేసి pH మెయింటెనెన్స్ అవుతుంది. అప్పుడు బ్యాడ్ బ్యాక్టీరియా గ్రో అవ్వదు. నెక్స్ట్ బ్యాక్టీరియోసిల్స్, హైడ్రోజన్ పెరాక్సైడ్ అని కొన్ని యాంటీ మైక్రోబియల్స్ రిలీజ్ చేస్తాయి. దాని ద్వారా కూడా బ్యాడ్ బ్యాక్టీరియా చంపబడుతుంది. ఈ రకంగా ఏం చేస్తుంది అంటే వెజైనాలో ఉండే ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి. మనకు ఆ సిమ్టమ్ రిడక్షన్ ఎప్పుడు తెలుస్తుంది అంటే, కనీసం 1 నెల గడిస్తే ఫస్ట్ తెలిసేది జ్వరం తగ్గడం తెలుస్తుంది. కానీ ఫాస్ట్ గా కొంచెం సిమ్టమ్స్ కంట్రోల్ అవడానికి కొన్నిసార్లు వెజనల్ ఇన్ఫెక్షన్ ఉంటుంది, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కూడా ఉంటాయి. యూరినరీ ట్రాక్ లో ఎచ్చరిషియా కొలై అని చెప్పి ఒక బ్యాక్టీరియా ఉంటుంది, బ్యాడ్ బ్యాక్టీరియా. ఆ బ్యాక్టీరియా ఏం చేస్తుంది, ఈ మూత్రనాళం గోడల మీద పోయి కూర్చుంటది. ఒకసారి బ్యాక్టీరియా ఒక హోస్ట్ మీద కూర్చునిందంటే మైక్రో ఆర్గానిజమ్స్ మల్టిప్లై అవుతాయి. మల్టిప్లై అయితే ఇన్ఫెక్షన్ పెరుగుతుంది. అక్కడ వచ్చేసి యూటీబ్రీస్ ఉపయోగపడుతుంది. అందుకనే 2 products ని కూడా ఈ రోజు మీరు చెప్తున్నారు. అక్కడ వచ్చి యూటీబ్రీస్, అది కూడా సప్లిమెంట్. సో ఇది ఒక టాబ్లెట్ డైలీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత ఒక టాబ్లెట్ తీసుకోవాలి. ఇది డయాబెటీస్ గాని ఉంటే కనీసం 1 నెల రోజులు అలా తీసుకోమని చెప్పి చెప్తాము. డయాబెటీస్ లేకుండా ఉంటే ఒక 3 నెలల పాటు అలా తీసుకోమని చెప్పి చెప్తాం. సో ఉదయాన్నే యూటీబ్రీస్ ఒక టాబ్లెట్ తీసుకుంటూ, నైట్ ఫెమిడిలైట్ ఒక క్యాప్సూల్ తీసుకుంటూ ఒక 3 నెలలు కోర్స్ కంప్లీట్ చేసినారంటే వాళ్ళలో సిగ్నిఫికెంట్ గా ఇన్ఫెక్షన్ కంట్రోల్ అయ్యి మళ్ళీ ఇన్ఫెక్షన్ రాకుండా కంట్రోల్ చేస్తుంది. ఈవెన్ ఒకవేళ ఫ్యూచర్ లో ఎప్పుడైనా వచ్చినా కూడా ఫెమిడిలైట్ ఒక బాటిల్ ఇంట్లో పెట్టుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఆడవాళ్ళ బ్యాగ్ లో ఒక ఫెమిడిలైట్ ఎప్పుడు ఉండాలి.